హాయ్ హలో వెల్కమ్ టు టైమ్ 24x7. మరి ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుందాం. చిన్న సినిమాల హీరోయిన్ లా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ టాప్ హీరోయిన్ సరసన చేరింది అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ చిన్న మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంటే రకుల్ మాత్రం భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంతో పాటు రామ్ చరణ్ ధృవలోనూ హీరోయిన్ గా నటించింది. తెలుగులో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కోలీవుడ్ లో కూడా సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో తడైరా తక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలి సినిమా సక్సెస్ అవ్వకపోయినా కోలీవుడ్ లో కూడా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తుప్పరివాయన్ సినిమాతో నటించింది రకుల్. మరో భారీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది. ఇన్ని విజయాలతో ముందుకు దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి కొన్ని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ టాపిక్స్ మాట్లాడుకుందాం. రకుల్ ప్రీత్ సింగ్ అక్టోబర్ 10, 1990లో న్యూఢిల్లీలో జన్మించింది. రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ ఫ్యామిలీలో. ఆమె తండ్రి ఆర్మీలో పనిచేసే రాజేంద్ర సింగ్, మదర్ కుల్విందర్ సింగ్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ దౌలా కువాన్ న్యూఢిల్లీలో జన్మించింది. ఢిల్లీ యూనివర్సిటీ నుండి బీఎస్సీ మ్యాథమెటిక్స్ కాలేజీ చదివే రోజుల్లోనే మోడలింగ్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. 2011లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా మిస్ ఇండియాగా ఎంపికైంది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటెడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టాలెంట్లను అందుకుంది. ఇంటర్ అయిపోయాక పాకెట్ మనీ కోసం గిల్లీ అనే ఓ కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించింది. తర్వాత మళ్ళీ వెళ్లి డిగ్రీ పూర్తి చేసుకుంది. పాకెట్ మనీ కోసం ఈ గిల్లీ సినిమాను ఒప్పుకుంది. తెలుగులో తొలిసారి 2011లో సిద్ధార్థ్ రాజ్ కుమారన్ సరసన తెలుగులో కెరటం మొదటి సినిమా చేసింది. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైంది. తర్వాత కమర్షియల్ గా సక్సెస్ఫుల్ గా తెలుగులో నటించింది రకుల్ ప్రీత్ సింగ్. కరెంట్ తీగ, లౌక్యం, కిక్ 2లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తమిళ ఎంట్రీ 2012వ సంవత్సరంలో తడయార్ తక్క చిత్రం ద్వారా సపోర్టింగ్ రోల్ తో పరిచయమైంది. బాలీవుడ్ ఎంట్రీ దివ్య కుమార్ డైరెక్షన్ లో యారియన్ తో సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో అపార్ట్మెంట్ తీసుకొని పేరెంట్స్ తో కలిసి ఉంటోంది. జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణి. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. గుర్రపు స్వారీ, గోల్ఫ్ ఆడడం, భరతనాట్యం సాధన చేయడం, క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్ బాల్, టెన్నిస్ సాధన, కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది. రీసెంట్ గా గాలి జనార్దన రెడ్డి కూతురి పెళ్లికి రకుల్ ప్రీత్ సింగ్, ప్రియమణి, షాన్వి, తమన్నా డాన్స్లతో పెళ్లికి వచ్చిన వాళ్ళకి కనువిందు చేశారు. ఇక ఈ పెళ్లిలో వాళ్లకు డంకేసులకి, ఈలలతో, గోలలతో పెళ్లికి వచ్చిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారట. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ స్టార్స్ గా రాణించి ఆ తర్వాత కనిపించకుండా మాయమవుతున్నారు. తెలుగుతో తోప్ హీరోయిన్స్ గా పేరు తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరం అయ్యారు. యంగ్ హీరోయిన్స్ వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. దీంతో సీనియర్ హీరోయిన్స్ కు అవకాశాలు మాత్రం తగ్గిపోయాయి. దాంతో కొంతమంది పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. మరికొంతమంది ఇతర బిజినెస్ లలో సెటిల్ అవుతున్నారు. ఈ హీరోయిన్ కూడా టాలీవుడ్ లో తోపు హీరోయిన్ గా మెప్పొందించింది. ఇప్పుడు సినిమాలు లేక ఇలా సైలెంట్ అయింది. తెలుగులో 18 సినిమాలు చేసింది అమ్మడు. కానీ వరుస ఫ్లాపులతో అప్పుడు ఆఫర్లు అందుకోలేకపోతోంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందంతో, నటనతో తెలుగు ప్రజలను కట్టిపడేసింది చిన్నది. 18 ఏళ్ల వయసులోనే కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ గా కెరియర్ ప్రారంభించి 2009లో కన్నడ చిత్రం గిల్లీతో తన హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2011 కెరటంలో సిద్ధార్థ్ రాజ్ కుమారన్ సరసన నటించింది. ఇది తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత చాలా మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడిని, నిర్మాత అయిన జాకీ బగ్నేని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరోవైపు గ్లామర్ వల్కబోస్తూ అందాల ఆరబోతతో యువకులకు చెమట పట్టించే ప్రయత్నాలు చేస్తోంది. కానీ తెలుగు సినిమాలు తగ్గించింది ఈ వయ్యారి భామ.
తెలుగులో రకుల్ నటించిన లాస్ట్ 8 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి. దాంతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తూ మెప్పిస్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టింది. ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటించారు. ఆ తర్వాత 2 ఏళ్లకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో నటించింది. ఆ సినిమా రకుల్కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత లౌక్యం, పండగ చేసుకో, నాన్నకు ప్రేమతో ఇలా బ్యాక్ టు బ్యాక్ బంపర్ హిట్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు ఇలా టాప్ హీరోలతో జోడీ కట్టింది. అయితే ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు రకుల్ అదే బాలీవుడ్ నుంచి ఒక ఆఫర్ కూడా ఎదురు చూస్తోంది. చాలా మంది హీరోయిన్స్ లా ఆమె కూడా తమిళ్ వైపు తిరిగి ప్రయత్నించింది. అయితే అక్కడ చేసిన సినిమాలు కొన్ని మాత్రమే ఫోకస్ అయ్యాయి. కానీ పెద్దగా హిట్లను నమోదు చేయలేకపోయింది. బాలీవుడ్ లో కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా బ్రేక్ మాత్రం ఆగలేదు. ఇలా వరుసగా 4-5 సంవత్సరాలు రకుల్ స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ ఫిట్నెస్, మోటివేషన్ ఇస్తూ బ్రాండ్స్ చేయడంలో బిజీగా ఉన్నారు. సినిమాటిక్ హిట్ మాత్రం ఆమెకు అందకుండా పోయింది. ఆఖరికి చాలా కాలం తర్వాత రకుల్కు ఓ భారీ సక్సెస్ అందింది. అదే అజయ్ దేవ్గన్ హీరోగా నటించిన బాలీవుడ్ రోమ్-కామ్ మూవీ దే దేవ్ ప్యార్ దే 2. ఈ సినిమా మొదటి పార్ట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ పై అంచనాలు ఉన్నాయి. రకుల్ ఇందులో కీలకమైన లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్న తన గ్లామర్, పర్ఫార్మెన్స్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తోంది. సినిమా విడుదలైన తర్వాత మొదటి వీక్ నుంచే మంచి టాక్ ను అందుకుంది. హిందీ ఆడియన్స్ ప్రత్యేకంగా అజయ్ దేవ్గన్, రకుల్ కెమిస్ట్రీ చాలా ఇష్టపడ్డారు. మొదటి వారంలోనే మాస్ సెంటర్స్, మల్టీప్లెక్స్లు కలిపి సినిమాలకు స్టడీ వసూళ్లు ఇచ్చాయి. అందుకు తోడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రిపీట్ వ్యూస్ ఇచ్చారు. రెండో వారం కూడా పెద్దగా డ్రాప్ లేకపోవడంతో సినిమా ముందుకు సులువుగా సాగింది. ఇలా రెండో వారానికి దే దే ప్యార్ దే 2 అధికారికంగా 100 కోట్లు పూర్తి చేసి సెంచరీ క్లబ్ లోకి అడుగుపెట్టింది. రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ లో గత కొన్ని సంవత్సరాల్లో ఇది అత్యంత పెద్ద హిట్ అని చెప్పాలి. ఆమెకు బాలీవుడ్ లో మళ్లీ డిమాండ్ పెరగడానికి ఈ మూవీ స్పీడ్ గా మారింది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే ఇటీవల రిలీజ్ అయిన భారతీయుడు 2 తక్కువ టాక్ తో బాక్సాఫీస్ వద్ద ఏకంగా వెనక్కి వెళ్లిపోయింది. కానీ అదే సమయంలో రకుల్ సినిమా మాత్రం హిట్ టాక్ గా బలంగా నిలబడింది. చాలా మంది సినీ విమర్శకులు కూడా రకుల్ ను మళ్లీ గాడిలో పడినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.